హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు వినబోయే కథ హార్ట్ ఆఫ్ స్టోన్ అని 2023లో రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ మూవీది. సో ఒక స్పాయిలర్ వార్నింగ్తో ఈ వీడియోని ముందుకు తీసుకువెళ్దాం. సినిమా ప్రారంభంలో మనం ఇటలీలోని ఒక క్యాసినోను చూస్తాము. మాల్వేని అనే యూరప్లోని మోస్ట్ వాంటెడ్ వెపన్స్ డీలర్ ఇక్కడ ఉంటాడు. అతన్ని పట్టుకోవాలని ప్లాన్ వేసిన MI6 అనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ టీంలోని ఇద్దరు ఏజెంట్లు పార్కర్ మరియు యాంగ్ అతన్ని పట్టుకోవాలని క్యాసినోలోకి వెళ్తారు. కానీ క్యాసినోలో గార్డ్స్ గెస్ట్ లిస్ట్లో పేర్లు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అప్పుడు మనం MI6లో మరొక టీం మెంబర్ అయిన స్టోన్ను ఇక్కడ చూస్తాము. తను ఒక హ్యాకర్, కానీ ఆన్ ఫీల్డ్ అనుభవం లేదు. ఈ సినిమాలో ఆమె లీడ్ యాక్ట్రెస్. ఆమె సెక్యూరిటీ హెడ్కు 10 అడుగుల దగ్గరగా వచ్చి అతని సిస్టమ్ని హ్యాక్ చేసి పార్కర్ మరియు యాంగ్ పేర్లను ఆ గెస్ట్ లిస్ట్లో యాడ్ చేస్తుంది. అప్పుడు వారు లోపలికి వెళ్తారు. ప్లాన్ ప్రకారంగా యాంగ్ మాల్వేనికి ఇంజెక్షన్ ఇవ్వాలి. దానితో అతనికి ఒక ఫేక్ హార్ట్ అటాక్ వస్తే అప్పుడు వీళ్ళు తెచ్చిన అంబులెన్స్తోనే అతన్ని కిడ్నాప్ చేయాలి. కానీ యాంగ్ ఇంజెక్షన్ తీసుకొని మాల్వేని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గార్డ్ గమనించి ఆమెపై దాడి చేస్తాడు. అప్పుడు పార్కర్ అందరితో పోరాడి మాల్వేని పట్టుకుంటాడు. కెసినోలో స్టోన్ తన ఇయర్పోర్ట్స్లో ఒక కొత్త వాయిస్ విని షాక్ అయిపోతుంది. తనకి వారి కాల్స్ అన్ని హ్యాక్ చేయబడుతున్నాయని అర్థమవుతుంది. ఇయర్పోర్ట్స్లో ఒక అమ్మాయి తనతో స్టోన్ తాను అనుకున్నంత తెలివైనది కాదని చెప్తుంది. ఇది విన్న స్టోన్ వెనక్కి తిరిగి తన ముందు నిలబడి ఉన్న కియా అనే ఒక హ్యాకర్ని చూస్తుంది. సో వీళ్ళ కాల్స్ అన్ని హ్యాక్ చేశారు అంటే వీళ్ళ ప్లాన్ మొత్తం శత్రువులకి తెలుసు అని. మరోవైపు పార్కర్ కేబుల్ కార్ నుండి మాల్వేని తీసుకువెళ్తుండగా మాల్వేని మనుషులు పార్కర్ పై దాడి చేయబోతున్నారని స్టోన్ కి అర్థమవుతుంది. MI6 యొక్క ఇతర టీం ఏజెంట్లు పార్కర్ ని రక్షించడానికి పరిగెత్తుతారు. ఇక్కడ స్టోన్ కి ఆన్ ఫీల్డ్ అనుభవం లేదని తనను ఇక్కడే వదిలేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చార్టర్ అనే మరొక టాప్ సీక్రెట్ ఏజెన్సీకి చెందిన జేక్ అనే ఒక వ్యక్తి స్టోన్ కి కాల్ చేస్తాడు. ఇక్కడ మనకి స్టోన్ డబుల్ ఏజెంట్ అని మరియు MI6లో చార్టర్ కోసం ఒక అండర్ గ్రౌండ్ ఏజెంట్ గా పనిచేస్తుందని అర్థమవుతుంది. చార్టర్ దగ్గర ఒక సూపర్ కంప్యూటర్ ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. అది ప్రపంచంలో దేన్నైనా హ్యాక్ చేయగలదు మరియు అది ఫ్యూచర్ ని కూడా ప్రెడిక్ట్ చేయగలదు. ఇప్పుడు జేక్ తన సూపర్ కంప్యూటర్ తో స్టోన్ ని గైడ్ చేస్తాడు. తద్వారా ఆమె పార్కర్ ను మాల్వేని మనుషుల నుంచి రక్షిస్తుంది. MI6 టీం మెంబర్స్ అక్కడికి చేరుకోక ముందే స్టోన్ పారాషూట్ ద్వారా అక్కడికి చేరుకొని మాల్వేని మనుషులందరినీ చితక్కొట్టి వాళ్ళందరి బాడీస్ ని దాచేస్తుంది. మాల్వేని యొక్క స్నైపర్ పార్కర్ ను షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ సరైన సమయంలో స్టోన్ అక్కడికి చేరుకొని పార్కర్ ను కాపాడుతుంది. ఆ తర్వాత MI6 వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు కాబట్టి అందరూ పారిపోయారేమో అనుకుంటారు. వాళ్ళు పార్కర్ దగ్గరికి చేరుకొని మాల్వేని నోట్లో సైనైడ్ ఉండడం వల్ల తను చనిపోవడం చూస్తారు. సో మాల్వేని ప్రాణాలతో పట్టుకునే వీళ్ళ మిషన్ ఫెయిల్ అయిపోయింది. దీనితో MI6 హెడ్ వీళ్ళందరినీ బాగా తిడతాడు. సో ఈవినింగ్ వీళ్ళందరూ కాస్త చెల్లవుదామని ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు చార్టర్ అనే టాప్ సీక్రెట్ ఏజెన్సీ అసలు ఉందా లేక అది కేవలం ఒక కట్టుకథ మాత్రమేనా అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎవరికి స్టోన్ ఒక అండర్ కవర్ ఏజెంట్ అని తెలియదు. మరుసటి రోజు స్టోన్ ఈత కొడుతున్నప్పుడు పార్కర్ ఆమె వద్దకు వచ్చి కెసినోలోని ఆ హ్యాకర్ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. స్టోన్ తను ట్రై చేస్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు స్టోన్ చార్టర్ హెడ్ క్వార్టర్ కి వెళ్తుంది. చార్టర్ యొక్క టాప్ ఏజెంట్స్ లో స్టోన్ కూడా ఒకరు. దీని తర్వాత జేక్ క్యాసినోలోని హ్యాకర్ అమ్మాయి గురించి స్టోన్ కు చెప్పడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి పేరు కియా ధవన్ అని, ఆమె వాస్తవానికి భారతదేశానికి చెందిందని, చిన్న వయసులోనే అనాథగా మారిందని చెప్తాడు. కానీ ఒక ధనవంతుడు తన టాలెంట్ ని గుర్తించి తనను పెంచుకుంటాడు. కియాకి అతను హ్యాకింగ్ లో ప్రపంచంలోనే ది బెస్ట్ ట్రైనింగ్ ఇప్పిస్తాడు. కానీ ఆమె అతనికి ఇప్పుడు దూరం అయిపోయి కొంతమంది చెడ్డవాళ్ళ కోసం పనిచేస్తుంది. అలాగే స్టార్టింగ్ లో వెపన్స్ డీలర్ మాల్వేని వాస్తవానికి వీళ్ళ సూపర్ కంప్యూటర్ గురించి ఏదో తెలుసుకున్నాడని అర్థమవుతుంది. చార్టర్ దగ్గరున్న ఈ సూపర్ కంప్యూటర్నే వీళ్ళు ది హార్ట్ అని పిలుస్తారు. అప్పుడు స్టోన్ వీళ్ళతో కియా ఇప్పుడు ఎక్కడ దొరకొచ్చు అని అడుగుతుంది. చార్టర్ హెడ్ అయిన నోమాడ్ కియా ఇప్పుడు లిస్బన్ లో ఉందని ఆమెకి చెప్తుంది. కానీ స్టోన్ అది ఒక ట్రాప్ అయి ఉండొచ్చని సందేహపడుతుంది. అప్పుడు నోమాడ్ తన సూపర్ కంప్యూటర్ ని సమర్థించుకుంటూ హార్ట్ ఎప్పుడు తప్పు చెప్పదని అంటుంది. కియాని పట్టుకోవడానికి చార్టర్ వాళ్ళు MI6 కి కియా లొకేషన్ ని లీక్ చేస్తారు. MI6 లిస్బన్ చేరుకొని అక్కడ ఒక హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ పాటలు పెట్టుకొని పార్కర్ కూడా స్టోన్ డాన్స్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు.
కానీ సడన్ గా ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళపై బాంబులతో దాడి చేస్తుంది. జేక్ స్టోన్ కి కాల్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోమంటాడు. స్టోన్ కి తన MI6 భారీ ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. కానీ జేక్ స్టోన్ ఐడెంటిటీ రివీల్ అవ్వకూడదు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవడమే కరెక్ట్ అని చెప్తాడు. కానీ స్టోన్ తన టీం ప్రమాదంలో ఉండడం చూడలేక తన బృందాన్ని కాపాడడానికి తిరిగి లోపలికి వెళ్ళి ఆ దాడి చేసిన వాళ్ళందరినీ రక్కొడుతుంది. ఇంత బాగా ఫైట్ చేస్తున్న స్టోన్ ని చూసిన MI6 టీం మెంబర్స్ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పటి వరకు స్టోన్ ఒక హ్యాకర్ ని మాత్రమే అనుకుంటున్నారు. తన టీం మొత్తాన్ని స్టోన్ ఒక వ్యాన్ లో ఎక్కించుకొని ఇంకా ఏదైతే అదైందని జెట్ స్పీడ్ లో పోనిచ్చింది. అలాగే స్టోన్ తన టాలెంట్ తో MI6 టీం మొత్తాన్ని కాపాడుతుంది. ఈ స్టోన్ రూపాన్ని చూసిన MI6 టీం మెంబర్స్ కి మైండ్ పోయింది. ప్రమాదం నుంచి బయటపడిన వీళ్ళు స్టోన్ ని చాలా ప్రశ్నలు అడుగుతారు. తను వాస్తవానికి అసలు ఎవరు అని. దీని మీద స్టోన్ చివరకు తన చార్టర్ కోసం పనిచేస్తున్నానని ఒప్పుకుంటుంది. ఇది విన్న వీళ్ళందరూ చార్టర్ నిజంగానే ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఈ గ్యాప్ లో మన పార్కర్ తన గన్ తీసి యాంగ్ మరియు బెయిలీని హెడ్ షాట్ వేసి స్పాట్ లో చంపేస్తాడు. పార్కర్ స్టోన్ ని తన గన్ పాయింట్ మీద తీసుకొని రహస్యాలు నీ దగ్గర మాత్రమే ఉన్నాయా అని అంటాడు. ఇక్కడ మనకి పార్కరే అసలైన విలన్ అని అర్థమవుతుంది. అప్పుడు స్టోన్ అతనిపై తిరిగి దాడి చేస్తుంది. కానీ పార్కర్ ఒక విస్ఫోరితమైన కత్తితో స్టోన్ ని పొడుస్తాడు. దానితో స్టోన్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. వాస్తవానికి కియా పార్కర్ కోసమే పనిచేస్తుంది. కావాలనే పార్కర్ కియా లొకేషన్ ని ఫేక్ చేసి MI6 టీం మొత్తాన్ని ఇక్కడికి రప్పిస్తాడు. అలాగే ఈ టీంలో ఉన్న అండర్ కవర్ ఏజెంట్ ని పట్టుకోవడానికి ఈ అటాక్ ప్లాన్ చేపిస్తాడు. స్టార్టింగ్ లో కూడా పార్కర్ మాల్వేనీని పట్టుకున్నప్పుడు మాల్వేనీ ఇతనికి ఆ సూపర్ కంప్యూటర్ హార్ట్ గురించి మొత్తం చెప్తాడు. ఇదంతా తెలుసుకొని పార్కర్ మాల్వేనీని కావాలని చంపేస్తాడు. పారలైజ్ అయిపోయి పడిపోయి ఉన్న స్టోన్ బాడీలోకి అతను ఒక ట్రాకింగ్ డివైస్ ని ఇంజెక్ట్ చేస్తాడు. పార్కర్ తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చార్టర్ టీం మొత్తం అక్కడికి వచ్చి తనని వాళ్ళ హెడ్ క్వార్టర్ కి తీసుకువెళ్తారు. అప్పుడు పార్కర్ కూడా కియా స్టోన్ చేతిలో ఉన్న ఆ డివైస్ తో చార్టర్ సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. చార్టర్ వాళ్ళు స్టోన్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ తన స్పృహలోకి వచ్చిన వెంటనే పార్కర్ తన చేతికి ఏదో ఇంజెక్ట్ చేశాడని గుర్తొస్తుంది. అక్కడే ఉన్న ఒక కత్తితో తన చేతిని కట్ చేసుకుని ఆ ట్రాకర్ ని బయటికి తీసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అప్పుడు చార్టర్ వాళ్ళ సిస్టమ్స్ అన్ని తిరిగి నార్మల్ అవుతాయి. లక్కీగా వీళ్ళు హార్ట్ ని ఉంచిన లాకర్ భూమికి 85,000 ఫీట్ హైట్ లో సురక్షితంగా ఉందని, దాని గురించి భయపడవలసిన అవసరం లేదని జేక్ వీళ్ళందరితో అంటాడు. చార్టర్ హెడ్ అయిన నోమాడ్ స్టోన్ మీద చాలా కోపంగా ఉంటుంది. తనతో జేక్ అక్కడి నుంచి బయటపడమని అడిగినప్పుడు తను అక్కడి నుంచి ఎందుకు బయటకు రాలేదని తిడుతుంది. స్టోన్ చేసిన ఈ తప్పు వల్లే యాంగ్ మరియు బెయిలీ చంపబడ్డారని, పైగా స్టోన్ యొక్క సీక్రెట్ ఐడెంటిటీ కూడా రివీల్ అయిపోయిందని చెప్తుంది. అలాగే తన వల్లే ఇప్పుడు హార్ట్ ప్రమాదంలో ఉందని చెప్తుంది. కియా వీళ్ళని ట్రాప్ చేయడం హార్ట్ కనిపెట్టలేకపోయిందని స్టోన్ సమర్థించుకున్నప్పటికీ తన సీక్రెట్ ఐడెంటిటీ రివీల్ అయిపోవడంతో స్టోన్ ను పోస్ట్ నుండి తీసేస్తారు. నోమాడ్ తనతో ఇది విన్న స్టోన్ చాలా నిరాశ చెంది చార్టర్ నుండి వెళ్ళిపోతుంది. చార్టర్ నుండి తొలగించబడిన తర్వాత స్టోన్ తిరిగి తన ఇంటికి వెళ్తున్నప్పుడు కియా అతనికి కాల్ చేసి అనౌన్స్ చేస్తుంది. కానీ స్టోన్ కియాని పార్కర్ ని ఎలాగైనా పట్టుకుంటానని ఛాలెంజ్ చేస్తుంది. ఫోన్ లో కియా పార్కర్ ఇద్దరు MI6 ఏజెంట్లను చంపేశాడని తెలుసుకొని అలా ఎందుకు చేశామని అడుగుతుంది. కానీ పార్కర్ తనతో మనం గెలవాలంటే చార్టర్ లాగే కేవలం మైండ్ తో ఆలోచించాలని ఒక చక్కటి కవర్ ట్రై వాడతాడు. మరోవైపు చార్టర్ యొక్క సీనియర్ లీడర్స్ అందరూ పార్కర్ గురించి ఒక మీటింగ్ వేస్తారు. వాస్తవానికి పార్కర్ హార్ట్ ని సృష్టించక ముందే చార్టర్ కోసం MI6 లో పనిచేసేవాడు. చాలా సంవత్సరాల ముందు ఒక పెద్ద యుద్ధం జరిగింది. MI6 యుద్ధాన్ని గెలవలేదని చార్టర్ తెలుసుకుంటుంది. ఒక ప్రాంతంలో MI6 ఏజెంట్లు బ్రతికిలేరని భావించిన చార్టర్ తన అడ్వాన్స్డ్ డ్రోన్స్ తో అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ ఎనిమీస్ తో పాటుగా కొంతమంది MI6 ఏజెంట్స్ కూడా బ్రతికుంటారు. కానీ వాళ్ళంతా ఈ ఎయిర్ స్ట్రైక్ వల్ల చనిపోతారు. ఆ దాడి శత్రువుల చేత చేయబడినట్లుగా చార్టర్ చూపిస్తుంది. తద్వారా MI6 పై విచారణ జరగదు. ఆ దాడిలో ఒక్క MI6 ఏజెంట్ బ్రతికిపోతాడు, అతనే పార్కర్. కానీ పార్కర్ ప్రాణాలతోనే ఉన్నాడని చార్టర్ కూడా తెలియదు. పార్కర్ ఇతను ఎన్నేళ్లుగా ఎవరి కోసమైతే పనిచేశాడో వాళ్ళే ఇతన్ని ఇలా చనిపోవడానికి వదిలేశారనుకుని చార్టర్ ని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో స్టోన్ పర్సనల్ గా పార్కర్ మరియు కియా కోసం వెతకడం స్టార్ట్ చేసింది. కియా మరియు పార్కర్ వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తున్నారని తను తెలుసుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం హార్ట్ ఉన్న ఆ లాకర్ ఎయిర్ షిప్ అటువైపే ఉంది కాబట్టి. మరోవైపు చార్టర్ లో వారి లాకర్ కిందకి వస్తుందని జేక్ తెలుసుకుంటాడు. అంటే పోయినసారి చేసిన హ్యాకింగ్ అటాక్ లో కియా చార్టర్ లో ఒక బ్యాక్ డోర్ వదిలేస్తుంది. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళ కరెంట్ సిస్టమ్ ని హ్యాక్ చేసేస్తుంది.
దీనితో పార్కర్ కూడా కియా ఆ లాకర్ని కాస్త కిందకి రప్పించి దానిలోకి ఎంటర్ అవుతారు. ఇదంతా చూస్తున్న నోమాడ్ ఇప్పుడు చార్టర్ లాకర్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా అని జేక్ను అడుగుతుంది. కానీ ఈసారి జేక్ పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్తాడు. అప్పుడే లాకర్ వైపు మరో వస్తువు ఏదో వస్తున్నట్టు చార్టర్ వాళ్ళు చూస్తారు. ఇంతలోనే వీళ్ళకి అది ఒక వస్తువు కాదు, మనిషి అని అర్థమవుతుంది. అప్పుడే వీళ్ళు అది ఇంకెవరో కాదు, స్టోన్ అని అర్థం చేసుకుంటారు. స్టోన్ ఆ ఎయిర్ షిప్ లోపలికి ల్యాండ్ అవ్వడం అక్కడే ఉన్న పార్కర్ కూడా చూస్తాడు. ఆ షిప్ మొత్తం హైడ్రోజన్ గ్యాస్ ఉండడంతో కియా పార్కర్తో గన్ వాడవద్దని హెచ్చరిస్తుంది. ఎందుకంటే చిన్న స్పార్క్ వచ్చిన హైడ్రోజన్ గ్యాస్ వల్ల షిప్ అంతా బ్లాస్ట్ అయిపోద్ది. అప్పుడు పార్కర్ మరియు స్టోన్ ఆ షిప్ లోపలే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తో ఫైట్ చేస్తారు. ఈ గ్యాప్ లో కియా హార్ట్ ని తీసుకొని లాకర్ అంతటా టైం బాంబ్స్ ఫిక్స్ చేస్తుంది. స్టోన్ పార్కర్ తో పోరాడుతున్నప్పుడు తన పారాషూట్ చినిగిపోయింది. పార్కర్ మరియు కియా తనని అక్కడే వదిలేసి వాళ్ళ హెలికాప్టర్ ని రప్పించుకుంటారు. వీళ్ళిద్దరూ ఆ షిప్ నుంచి బయటకు వచ్చి ఆ టైం బాంబ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేస్తారు. ఎయిర్ షిప్ మొత్తం బ్లాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ లాస్ట్ మూమెంట్లో స్టోన్ వీళ్ళ వెనకపడి ఆ హెలికాప్టర్ తాడును పట్టుకుంటుంది. పార్కర్ హెలికాప్టర్లోకి వెళ్ళిపోతాడు. కానీ స్టోన్ కియాని పట్టుకొని తన తాడుని కట్ చేస్తుంది. స్టోన్ కియాని పట్టుకొని తన పారాషూట్తో వీళ్ళిద్దరూ ల్యాండ్ అయ్యేలా మేనేజ్ చేస్తుంది. ఎడారిలో వీళ్ళిద్దరూ క్రాష్ ల్యాండ్ అయ్యాక కియా స్టోన్ పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఇంకా తన ముందు చిన్న పిల్ల మాత్రమే అని తనకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. హార్ట్ మాత్రం పార్కర్ దగ్గరే ఉందని, కానీ కియా యొక్క బయోమెట్రిక్స్ తోనే ఆ హార్ట్ ని అన్లాక్ చేయొచ్చని తను చెప్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎడారి నుండి ఒక విలేజ్ వైపు నడవడం తప్ప వేరే మార్గం లేదు. పార్కర్ కోసం ఎందుకు పనిచేస్తుందని స్టోన్ కియాని అడిగినప్పుడు కియా తన గురించి చెప్తుంది. వాస్తవానికి కియాని పెంచుకున్న వ్యక్తి ఒక రాక్షసుడు. అతను తన తల్లిదండ్రులపై ల్యాబ్ రాట్స్ లా వివిధ ప్రయోగాలు చేస్తాడు. అలాగే అతను లెక్కలేనన్ని ఇల్లీగల్ బిజినెస్లు చేస్తాడు. అందుకని కియా పెద్దయ్యాక అతన్ని వదిలేస్తుంది. కాబట్టి అలాంటి రాక్షసులందరినీ ఎక్స్పోజ్ చేసి వారిని శిక్షించడమే తన జీవిత లక్ష్యం అని చెప్తుంది. అందుకే తనకి ఆ సూపర్ కంప్యూటర్ హార్ట్ కావాలని చెప్తుంది. ఆ తర్వాత కియా స్టోన్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఎలాగ తనకి చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువని, దానివల్లే అందరూ తనని దూరం చేస్తారని చెప్తుంది. స్టోన్ ఇదంతా విని అది కరెక్టే అని ఒప్పుకొని, కానీ ఆ తర్వాత తనకి నోమాడ్ పరిచయం అయ్యి తనకి ఒక సరైన మార్గం చూపించి చార్టర్లో జాయిన్ చేయించిందని చెప్తుంది. అలాగా వీళ్ళు చాలా దూరం నడిచాక ఒక ముసలావిడ వీళ్ళకి కారులో లిఫ్ట్ ఇస్తుంది. కానీ అది పార్కర్ వేసిన ఒక ట్రాప్. ఆ ముసలావిడ వీళ్ళిద్దరిని పార్కర్ మనుషులున్న ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక పార్కర్ మనుషులు వీళ్ళపై దాడి చేస్తారు. కియా వాళ్ళతో వెళ్ళిపోతుంది. కానీ స్టోన్ కొండపై నుంచి ఒక నదిలోకి దూకి తప్పించుకునే ముందు స్టోన్ కియా దగ్గర ఒక ట్రాకింగ్ డివైస్ వదిలేస్తుంది. స్టోన్ తీరానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక చార్టర్ ఏజెంట్ ఆమెను రక్షించి కియాని ట్రాక్ చేసి తనని ఐస్లాండ్కు తీసుకువెళ్తుంది. అక్కడ పార్కర్ కియా సహాయంతో ఆ హార్ట్ ని యాక్టివేట్ చేసి చార్టర్ పై దాడి చేయడానికి రెడీగా ఉంటాడు. చార్టర్ సైన్యం కియా పై స్టోన్ అమర్చిన ట్రాకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది. ఇక్కడ పార్కర్ చార్టర్లోని మెంబర్స్ అందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. తనకు చెప్పిన ప్లాన్ అది కాదని, అమాయక ప్రజల్ని చంపవద్దని కియా పార్కర్ని హెచ్చరిస్తుంది. ఒక సీనియర్ చార్టర్ మెంబర్ ఫ్యామిలీని పార్కర్ వాళ్ళు ఉన్న లిఫ్ట్ ని హ్యాక్ చేసి దాన్ని కిందకి పడేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. కిందకి పడిపోయిన ఆ లిఫ్ట్ వల్ల వేరే వాళ్ళు కూడా చాలా మంది చనిపోతారు. మెయిన్ చార్టర్ టీమ్ ని అతను ఒక అండర్ గ్రౌండ్ ఏరియాలో బంధించి వారి ఆక్సిజన్ ని ఆపేస్తాడు. నోమాడ్ తో పాటు మిగిలిన చార్టర్ మెంబర్స్ కూడా ఆక్సిజన్ దొరక్క అల్లాడిపోతుంటారు. ఇదంతా చూసి కియా ఎంత చెప్పినా పార్కర్ వినకపోవడంతో కియా మనసు మారి తన తప్పులన్నింటినీ సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుంటుంది. తను వెంటనే ఒక వైరస్ ను హార్ట్ లోకి ఇంజెక్ట్ చేసి దాన్ని టెంపరీగా ఆపేస్తుంది. కియా స్టోన్ కి కాల్ చేసి తన దగ్గర స్టోన్ ట్రాకర్ వదిలేసిన విషయం కియాకి ముందే తెలుసని, చార్టర్ ని ట్రాప్ చేయడానికే కావాలని తను ట్రాకర్ ను వేరే ప్లేస్ లో ఉంచిందని స్టోన్ కి తెలియజేస్తుంది. అలాగే తను వాళ్ళ రియల్ లొకేషన్ ని కూడా స్టోన్ కి షేర్ చేస్తుంది. కానీ స్టోన్ ఆ ట్రాకర్ ఉన్న ప్లేస్ కి చేరుకొని చార్టర్ సైన్యాన్ని రక్షించడానికి ప్రయత్నించే లోపలే పార్కర్ ప్లాన్ ప్రకారంగా అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అక్కడ జరిగిన పేలుడులో చార్టర్ సైనికులందరూ చనిపోతారు. మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న చార్టర్ టీమ్ కి ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ దగ్గర కేవలం 50 నిమిషాలకి సరిపడే ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. హార్ట్ పనిచేయడం ఆగిపోయిన వెంటనే కియానే హార్ట్ తో ఏదో చేసిందని పార్కర్ అర్థం చేసుకుని తనని వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు స్టోన్ కియా తనతో నిజమే చెప్తుందని అర్థం చేసుకుని వాళ్ళ రియల్ లొకేషన్ కి బయలుదేరుతుంది. పార్కర్ కియాని వెంటబడి మరీ పట్టుకొని 2 పీకి తిరిగి హార్ట్ ని స్టార్ట్ చేయమని బెదిరిస్తాడు. అప్పుడు సర్వర్ రూమ్ లో స్టోన్ ఉందని కియా గమనించి తను పార్కర్ ని ఆ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ పార్కర్ పై స్టోన్ దాడి చేసి అతనితో పోరాడుతుంది. పార్కర్ స్టోన్ ని చాలా క్రూరంగా కొడతాడు. కానీ కియా మరియు స్టోన్ కలిసి అతనితో పోరాడతారు.
పార్కర్ స్టోన్ ని గొంతు పిసిగి చంపడానికి ప్రయత్నించినప్పుడు కరెక్ట్ గా అప్పుడే కియా తనకి ఒక రివాల్వర్ అందిస్తుంది. దానితో స్టోన్ పార్కర్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత తను హార్ట్ ని కంట్రోల్ చేసి అండర్ గ్రౌండ్ లో ఉన్న చార్టర్ టీం మొత్తానికి ఆక్సిజన్ తిరిగి సప్లై చేసి వాళ్ళందరినీ కాపాడుతుంది. ఈ విధంగా స్టోన్ మరియు కియా కలిసి పార్కర్ ని అంతం చేసి హార్ట్ ని రక్షిస్తారు. చివరికి స్టోన్ కియాను చార్టర్లో ఒక హ్యాకర్గా నియమించినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు స్టోన్, జేక్ మరియు కియా తమ మిషన్లను పూర్తి చేయడానికి చార్టర్ కోసం ఒక టీంలా పనిచేస్తుంటారు. సో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్తో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ యొక్క పూర్తి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలానే మీరు వినాలనుకుంటున్న సినిమా పేరు మన కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, జై హింద్.